తెలంగాణలో రుణమాఫీ మీద పెద్ద జంగే నడుస్తుంది. అందరికి రుణమాఫీ అయిందని సర్కారోళ్ళు అబద్ధం. సగం మందికి కూడా రాలేదని ప్రతిపక్షమోళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తి ఏడు దోషుల దుబ్బ పోసుకుంటుర్రు, సవాళ్లు చేసుకుంటుర్రు. ఇక పంచది గట్టిగానే అయ్యేటట్టు కొడుతుంది. సర్కార్ ఒక్కొక్క హామీని తిప్పల పడుకుంటానో తీరం పట్టకుంటానో ఎట్లనో గట్లా తీర్చుకుంటానైతే వస్తున్నది. అయితే రుణమాఫీ అంటే చిన్న కొత్త ముచ్చటగా అది కదా, వేల కోట్ల రూపాయలతోటి కూడుకున్నది. అందుకే విడతల వారీగా రుణమాఫీ చేస్తుంది. దానికి కండిషన్లను కూడా జర గట్టిగానే పెట్టింది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కాకుండా రూల్స్ స్టిక్ చేసింది. దాంతో కొంతమందికి రుణమాఫీ కాకుండా ఆగింది. వాళ్ళంతా ప్రతిపక్షం పెట్టిన కాల్ సెంటర్లకు ఫోన్లు చేసి మొరబెట్టుకుంటుండ్రు. అట్లాగాక పేర్ల తప్పులు, ఆధార్ కార్డుల పొరపాట్లు, బ్యాంకు ఖాతాల కిరికిరితోటి ఇంకొంతమందికి ఆగింది. వాళ్ళంతా కూడా రుణమాఫీ కోసమే ఎదురు చూస్తుండ్రు. మాకెప్పుడేస్తారని బ్యాంకుల ముంగట లొల్లులు చేస్తుర్రు. ఇంకొందరేమో మొత్తం రుణమాఫీ కాలేదు, ముత్తమంతనే అయ్యింది, మళ్ళా పైసలు కట్టుమంటురని అట్లా కొంతమంది జంగు చేస్తుండ్రు. అగో అసొంటోల లెక్కలన్నీ బయటకు తీసి ఇవాళ కేటీఆర్ సార్ ప్రెస్ మీట్ పెట్టి సర్కార్ను నిలదీయబట్టిండు. ఇంతమందికి రుణమాఫీ ఇవ్వకుండా ఎందుకు ఆపిండని అడగబట్టిండు. అయితే అటు సర్కార్ మాత్రం అర్హత ఉన్న రుణమాఫీ కానోళ్ల కోసం స్పెషల్ డ్రైవ్ పెట్టింది. ఆధార్ కార్డుల తప్పుంటే దానికి బదులుగా ఓటరు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ చూయించొచ్చు. రేషన్ కార్డు లేకపోతే రైతు కుటుంబాల నిర్ధారణకు సర్వే కూడా చేస్తారట. ఆధార్ బ్యాంకు ఖాతాలలో తేడాలుంటే సరిచేసి ఆన్లైన్ లెక్కిస్తారట. అసలు వడ్డీ లెక్కలు సరిపోకపోతే ఎంక్వైరీ చేసి దిద్దుబాటు చేస్తారట. ఇల్లు తిరిగి కంప్లైంట్లు తీసుకుంటారట. ఇప్పటికే ఆఫీసర్లకు ఆర్డర్లు కూడా పోయినాయట. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్షమోళ్లకు జుట్టు చేతికియొద్దన్నట్టు సర్కారు కూడా కసిగానే పనిచేస్తున్నట్టున్నది రుణమాఫీ మీద. మరి చూడాలే ఏమైతుందో ఇక.